తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయంటే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు ధైర్యంగా ఏ పనైనా చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దూర ప్రయాణాలు యోగిస్తాయి. ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. దీంతో పాటుగా క్షేత్ర దర్శనము, ఆలయ దర్శనం కూడా గోచరిస్తోంది. మీకు మీరున్న రంగంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఆయా రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రోజు మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శ్రీ మహావిష్ణువుకి ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ తులసి దళాలతో 108 దళాలు కానీ అవి దొరకని పక్షంలో 54 కానీ అది కూడా దొరకని పక్షంలో 27 దళాలతో విష్ణుమూర్తిని కనుక మీరు పూజ చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్ని విధాలా చాలా చక్కగా ఉంటుంది. కానీ ఖర్చులు మాత్రం పెరిగే అవకాశం ఎక్కువ కనబడుతోంది. నిరాశ చెందకండి. ఖర్చులే కదా మనం కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతాయి. కాబట్టి ఏ ఖర్చు అవసరమో ఏ ఖర్చు అక్కరలేదు అనేది చూసుకుని అవసరమైన ఖర్చుకి వెళ్ళండి. అయితే పనిలో కొంచెం ఆలస్యాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇది మనకి ఎలాగా తెలిసిందే కదా. మకర రాశి వాళ్ళకి పనులు చాలా చాలా స్లోగా పెడతాయి. కాబట్టి నిరాశ చెందకండి. మళ్ళా ప్రయత్నం చేసుకోండి. అన్ని విధాలా చాలా చక్కగా ఉండబోతోంది. ఆరోగ్యము, వ్యాపారము, విద్యార్థులకు, వ్యవసాయదారులకు, రాజకీయ నాయకులకు ఇలా ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అన్ని రకాలుగా చాలా చక్కగా ఉండబోతోంది. ఎటువంటి నిరాశ చెందక్కర్లేదు. ఆస్తి లాభాలు, ధన లాభాలు, అన్ని లాభాలే చేకూరుతున్నాయి. క్షేత్ర దర్శనము జరిగే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము చాలా చిన్నదే. శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. అయితే గౌరవం పెరుగుతుంది, సమాజంలో గుర్తింపు కలుగుతుంది. కానీ ఆరోగ్యం పట్ల మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో నష్టాలు, అనారోగ్య సూచనలు, పడిపోవడము, కొంచెం ఇబ్బందికరమైన డాక్టర్ను కూడా కలవలసినటువంటి ఇది కనబడుతోంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అది ఇంట్లో జారిపడడం కానీ, మెట్ల మించి పడడం కానీ, ఇలా బయటపడడం కానీ, ఇట్లాగా ఏదో ఒక సందర్భంలో ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము పేదలకు బట్టలు దానం చేయండి. బట్టలు అనగానే వాడేసినవో, చిరిగిపోయినవో, విడిచినవో కాదు. మంచి బట్టలను దానం చేసినట్టయితే మీ శక్తి కొద్దీ, మీ స్థాయిని బట్టి దానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో విజయాలు, స్థాన చలనాలు, ప్రమోషన్స్ రావడము, ప్యాకేజ్ పెరగడము, గతంలో ఆగిపోయిన బకాయిలు ఇప్పుడు తిరిగి వచ్చే అవకాశం కనబడుతోంది. కొత్త టెండర్లకు ఇది మంచి అవకాశము. కాంట్రాక్టులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మరింత విశేషంగా అనుకూలిస్తుంది. అయితే అధికారుల యొక్క అనుకూలము మీకు ఈ సమయంలో కనబడబోతోంది. కుటుంబంలో చూసినట్టయితే కనుక సంతోషకరమైన వాతావరణం ఉండబోతోంది. ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేయడము, అమ్మవారి యొక్క మంత్రాలు చదవడము, అమ్మవారికి ఎక్కువ సాధ్యమైనంతగా పూజలు చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. నమస్తే. అయితే ఓవరాల్ గా చూసినట్టయితే కనుక ఈ రాశిలో ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ రోజు అనుకూల శాతమే ఎక్కువగా కనబడుతోంది. ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. నమస్తే. హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.